welcome Sanket and Priyanka. Okay, let's go. What's up? Are you ready to break it down? I'm keeping it real. Let's get ready to rumble. Stop, 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 stop. Oh, 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 oh. Check this out. Be ready, everybody. Love a day, any melody. Nobody can tell you really. Yappudi akkada modalavundo prema garidi. Hey, nakonna, tara choponna. Premiste aramara santa mariyallo illana. Oh chana, tara manna. Pavarelle dolaka. నా గుండెల్లో పుట్టించావే ఏదో గిలిగింత అవునన్నా నువ్వు కాదన్నా నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే రోమైనా ఎండైనా తరువానైనా నీ వెంటే నేనుంటానంట ఏమైనా 2 seconds left. బంతాట ఆడడం అంటే ఏంటో అనుకున్నాను ఇన్ని రోజుల నుంచి. ఇంతలా ఆడతారని నేను అస్సలు అనుకోలేదు. ఓకే శేఖర్ మాస్టర్. ఎక్కడా యష్ ఎక్కడా బదులే బాస్కెట్ బాల్ ఎలా బౌన్స్ అవుతుందో అలాగే బౌన్స్ అయ్యారబ్బా. ఏంటి ప్రియాంక తగ్గిపోయింది ఏంటి? బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఒక్క మూమెంట్ చేసింది బెండే టపా 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 సూపర్.
ఈ గురించి చెప్పాలా? ఇది ప్రతి 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 మూమెంట్ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఫ్రంట్ ఒక బాల్ తో వెళ్తున్నాడు ఇలా లెగ్స్ చేసుకుంటా, వెనకాల 2 బాల్ రోల్ చేస్తున్నాడు. అంటే ఆ థాట్ వచ్చింది చూడు, దానికే హ్యాట్స్ ఆఫ్. కానీ నిజంగా నాకు వీళ్ళు మనుషులు అన్న ఇది రాట్లా, కొడుతుంటే వాళ్ళు బౌన్స్ అవుతుంటే బాస్కెట్ బాల్ ఫీలే ఉంది. సుబాబ్ సుబాబ్ సుబాబ్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు, ఒక్కొక్క ప్రాపర్టీ మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, ఇది కూడా వాడొచ్చు సాంగ్ లో, ఇది కూడా డాన్స్ లో మేము ఇన్కార్పొరేట్ చేయొచ్చు అని. కానీ నిజంగా అబ్బాయిల తలకి మీరు బాస్కెట్ బాల్ గా వాడడం చాలా 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 యూనిక్ థాట్. అది వెరీ నైస్. ఇన్ఫాక్ట్ దిస్ హోల్ సాంగ్ క్రెడిట్ గోస్ టు ది బాయ్స్, బికాజ్ అంత కష్టమైన మూవ్మెంట్స్ అవి కాన్స్టెంట్లీ దే ఆర్ యునో ఆ బాల్ లాగే వాళ్ళు ఆడుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ బాయ్స్, సూపర్. ఎంజాయ్ చేశాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ వాస్ వెరీ నైస్. మీ ఎంట్రీ అయితే నిజంగా చాలా రోజుల తర్వాత యష్ ని అలా ఆడడం చూసాం. సో అది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది. వెల్ డన్, సూపర్. రఘు మాస్టర్, బాస్కెట్ బాల్ అంటే యూజువల్ గా చాలా మంది ప్రాపర్టీస్ తోటి చేయడం, అంటే బాస్కెట్ బాల్ ని పెట్టి కంపోజ్ చేయడం అండ్ దాంట్లో ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయడం చూసాం. కానీ దిస్ వాజ్ రియలీ అసలు యూనిక్ గా ఎలానా అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీ దాంట్లో ప్రతి ఒక్కళ్ళు పవర్ఫుల్ అండ్ టైమింగ్ కి అసలు చేంజ్ ఓవర్స్ అదిరిపోయినాయి. నీకున్నదే అదో ఒక పెద్ద మిజైలే ఉన్నాడు. సో అండ్ తిని ఇవాళ షీ వాజ్ రియలీ రాకింగ్ వన్. అసలు టూ గుడ్ అసలు ఎనర్జెటిక్ అండ్ హోల్ అండ్ సోల్. ఇట్ వాజ్ లైక్ వావ్, సూపర్. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఇక నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి? నాకు అనిపించినప్పుడు నేను వస్తాను. అరే ఆ కర్ర ఓకే, దానికి ఎందుకు, మనం మాట్లాడుకుంటే సరిపోద్ది కదా. నాగరాజు ఇన్నాళ్ళ తర్వాత ఫస్ట్ టైం కరెక్ట్ టైం పని చేశారు నాన్న బంగారం. త్రిమూర్తులు కోట్ ఎక్కడ తీసుకొచ్చారా? 2 గేదెలు అమ్మేశారు సార్ మిమ్మల్ని. గేదెలు అమ్మేడు అంటారా? పిచ్చాను పట్టిందా? నా పని ఓకే సార్. అమ్మగారిని చూడండి, ప్యాంట్ షర్ట్ వేసుకుని తిరుగుతుంది. సావిత్రి, అమ్మయ్యా నేను బతికిపోయా. బిడ్డ పుట్టాడా? మగబిడ్డ ఆడబిడ్డ? సావిత్రి గారు, అమ్మగారు పిలిచారా? రే హలో, నువ్వు వెళ్ళి అక్కడ తెలుసుగా నువ్వు ఏ పని చేయాలో. దున్నపోతుకి పాలు పితకాలి అంతేగా. దున్నపోతుకి ఎలా పితుకుతాడు? దున్నపోత గేదెకి పితుకుతారు. వెళ్ళే బిడ్డేదే, మగబిడ్డ ఆడబిడ్డ. మొత్తం గిన్నె మొత్తం పిండాలా సార్? గ్లాస్ పిండితే చాలా. సగం పిండి నువ్వు సగం తాగి మిగిలింది నా గీరా. ఏం చేస్తున్నావే నువ్వు? ఈ ప్యాంట్లు ఏంటి, ఈ షర్ట్లు ఏంటి, ఎలా తయారవుతున్నావు నువ్వు? సార్ సాధారణంగా అందరూ కలుపుతున్నట్టు నీళ్ళు ఏమైనా కలపమంటారా? ఒరే, నాకు నీళ్ళు కలుపుకుంటావు, నువ్వు నీళ్ళు కలుపుకుని తాగుతావు, బూస్ట్ కలుపుకుని తాగుతావు, తాగు. అర్థమైందా? మాట వస్తే డిస్టర్బ్ చేస్తున్నాను. అస్సలు సమస్య లేదు సార్. గోపాలరావుకి ఏంటి గుండు గీచుకున్నారా? తిరుపతి వెళ్ళారా? ఓకే 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 సార్. ఇప్పుడు బూస్ట్ ముందు గేదెకి పట్టించేసేయాలా, లేకపోతే అది పిండిన తర్వాత బూస్ట్ కలిపి దానికి పెట్టాలా? గేదె బట్టే పాలతో పాటు బూస్ట్ కూడా వచ్చేస్తుంది, 2 మిక్స్ అయిపోతాయి. ఓకే సార్. అందులో ప్రతిసారి వచ్చేసి బిడ్డను ఎక్కడ పెట్టావే? మీ ఇంట్లో ఉన్నదా, మా ఇంట్లో ఉన్నదా? సార్ ఇప్పుడు వేడి పాలు రావాలంటే గేదెని స్టవ్ మీద కూర్చోబెట్టాలా? గేదెని స్టవ్ ఎందుకు? గేదె కింద స్టవ్ పెట్టు. ఏం మాట్లాడదంటే? నా సావిత్రి ఎక్కడ ఉందో చెప్పే తల్లి. సావిత్రి గోపాలరావు గారి ఇంటికి వెళ్ళిందబ్బా. మీ షాప్కి వచ్చే ఆంటీలు కాకుండా మా వాళ్ళు కూడా గోగుతున్నారు మీరు. నేను రసికపురం వెళ్ళాలి, బస్సు ఏమైనా వస్తుంది ఇక్కడికి? మూర్తి గారు వచ్చారు, ఆయన తీసుకెళ్తారు. మూర్తి గారు? అదిగో అక్కడ వచ్చారు. మూర్తి గారు వద్దు భయ్యా, నా వల్ల కావట్లేదు. నిజంగా పొర్ర పోయేటట్టుంది నువ్వు కొడుతుంటే. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అదే నేనేంటి లాక్కొచ్చాను కొమ్మ తీసి. కాదు, కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చావు. అవునా? దేనికి? బొక్క మీ పెర్ఫార్మెన్స్ మళ్ళీ మా పెర్ఫార్మెన్స్ వచ్చాక అప్పుడు